మామూలుగానే మా పిల్లల అల్లరి తట్టుకోలేం. ఈ కృష్ణుడి గెటప్‌లో రోజూ చేసేదానికన్నా డబుల్, ట్రిపుల్ అల్లరి చేస్తున్నారు. అయినా ఆ చిన్ని కృష్ణయ్యకి ఆ అల్లరి చేష్టలే కదా అందం. నేను మా ఇద్దరి కన్నయ్యలని ఈ కృష్ణాష్టమి సందర్భంగా చిన్ని కన్నయ్యలుగా రెడీ చేశాను. అదెలాగో మీరు కూడా చూసేయండి. హాయ్ అండి. నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అసలు మనం జన్మాష్టమి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఏమీ లేదండి. అది శ్రీకృష్ణుని పుట్టినరోజు. అందుకనే మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే శ్రీకృష్ణుడి గెటప్ వేస్తాం ఆ రోజు. ఆ కృష్ణ పరమాత్ముడిని మన పిల్లల్లో చూసుకొని అల్లారు ముద్దుగా ఆడించుకుంటాం అన్నమాట. బాల్యంలో శ్రీకృష్ణుడు వారు చేసిన అల్లరి, ఆయన చేష్టలు ఇంకా ఏ భగవంతుడు చేయలేదండి. అందుకనే మన ఇంట్లో చిన్న పిల్లలు కూడా అల్లరి చేస్తే యశోదమ్మ ఎలా అయితే అరుస్తుందో మనము అరుస్తాం, కానీ లోపల మాత్రం చిన్ని కన్నయ్య చేష్టలన్నీ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటామన్నమాట. చక్కగా ఏ పేచీ పెట్టకుండా మా ఇద్దరు కన్నయ్యలు అయితే రెడీ అయిపోతున్నారు. ఇంతకీ ఎందుకోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? వాళ్ళ రాధమ్మ కోసం. మా ఇద్దరి కన్నయ్యలకి బొట్టు పెట్టడానికి పక్కింటి రాధమ్మ అయితే వచ్చేసింది. సో తనైతే నామం పెట్టడం స్టార్ట్ చేసింది. నేనేమో సైడ్ చుక్కల్లాగా పువ్వుల్లాగా డిజైన్ వేద్దామని చెప్పి అది స్టార్ట్ చేశాను. సో మీరు కూడా చూసేయండి మా ఇద్దరు చిన్ని కన్నయ్యల్ని. చిన్నోడు లాస్ట్లో అయితే పేచీ పెట్టాడు కానీ వద్దని, తర్వాత లిప్స్టిక్ వేస్తాను నాన్న అనగానే ఏడుపు అయితే ఆపేశాడు. సో నీట్గానే రెడీ చేయించుకున్నాడు వాడు కూడా. సో తర్వాత ఇద్దరు కన్నయ్యల్ని రెడీ చేసేసి ఒక చిన్న బ్యాక్ డ్రాప్ లాంటిది సెట్ చేశాను. ఒక చిన్న ఫోటోషూట్ తీసుకుందామని. సో దానికోసం మీషోలోనే ఆర్డర్ పెట్టాను బ్యాక్ డ్రాప్ అయితే. ఆ బ్యాక్ డ్రాప్ సెట్ చేసేసుకొని లాస్ట్ టైం మా వదిన వాళ్ళ షాప్కి వెళ్ళాం కదండి, అక్కడి నుంచి నేను కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చుకున్నాను కృష్ణాష్టమికి సందర్భంగా. ఇంకా మా ఆయన కూడా డెకరేషన్కి అయితే హెల్ప్ చేశారు. ఈలోపు మా చిన్ని కన్నయ్యలు చూడండి ఏం చేస్తున్నారో. ఎక్కడున్నా సరే అల్లరే కదా. నేనేదో ఫోటోషూట్ కోసం టాయ్లో నుంచి ఆ దూదంతా తీసేస్తే ఇంకా వాళ్ళు టాయ్స్ అన్నీ తీసుకొని వచ్చి ఆ దూదిని మొత్తం ఫిల్ చేసేస్తున్నారు ఆ కుండలో. ఫైనల్గా మా బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే మీరు చూసేయండి. అసలు కృష్ణయ్యకి నెమలి పింఛమే కదా మెయిన్, అదే మర్చిపోయామండి మేము. సో లాస్ట్లో అయితే పెట్టేశాము మా ఇద్దరి కన్నయ్యలకి నెమలి పింఛాలు. లేదా చాలా ఇక్కడ
ఇంకా వాళ్ళిద్దరిని ఫోటోకి ఫోజులు ఇమ్మంటే ఇంకా చూడండి ఏం అల్లరి చేస్తున్నారో, అది పీకుతున్నారు ఇది పీకుతున్నారు. సో ఎలాగోలాగా ఫోటోకి అయితే ఫోజులు ఇచ్చేశారు. ఫొటోస్ అయితే బాగా తీసేసాం. చిన్ని కన్నయ్యల దగ్గర యశోదమ్మ లేకపోతే ఎలాగా, నేను కూడా ఫోటోకి ఫోజులు ఇద్దామని చెప్పి కూర్చుండిపోయాను వాళ్ళతో పాటు. ఇలా మా ఇద్దరు కన్నయ్యలతో ఈ కృష్ణ జన్మాష్టమి చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఇద్దరు కన్నయ్యలు కృష్ణుడు గెటప్లో అలా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ కృష్ణయ్యే వచ్చి ఇంట్లో తిరుగుతున్నట్టు నాకైతే అనిపించింది. ఇంతకన్నా మనకి ఇంకేం కావాలండి? మీ ఇంట్లో పిల్లలుంటే కూడా ఇలాగే రెడీ చేసి కృష్ణ జన్మాష్టమి సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.